ఆయన ప్రెస్ మీట్ చూస్తే ఏ విధంగా ఉందంటే, ఇంతకు ముందు కేవలం ఆవు కథ ఒక్కటే చెప్పేవాళ్ళు. ఆవుకు 2 కొమ్ములుండును, ఆవుకు ఒక తోకుండును, 4 కాళ్ళుండును, తెల్లగా ఉండును, నల్లగా ఉండును అని చెప్పేసి ఈరోజు ఆవు కథ, పులి కథ, కోతి కథ అన్ని కథలు చెప్పి దాంట్లో కోతి ఒక్కటే 2 కాళ్ళ మీద నడుస్తుంది అనే విషయాన్ని తనే కనుక్కున్నట్లు తను మాట్లాడుతూ ఉన్నాడు. అంటే తలాతోకా లేని ప్రెస్ మీట్లు పెట్టి ప్రజల్ని మభ్యపెట్టడానికి ప్రయత్నం చేశారు. కానీ తాను చేసిన పాపాల గురించి ఎక్కడ లేదు. పాపాల గురించి చెప్పుకోలేరు, ఎవరి పాపాలు చెప్పుకోలేరు. కానీ తాను చేసిన పుణ్యం గురించి కూడా, తాను రాయలసీమకు కానీ లేకపోతే రాష్ట్రానికి కానీ మేలు చేసిన ఒక్క కార్యక్రమం గురించి కూడా, నేను ఇది చేశాను, ఫలానా కరువు వచ్చినప్పుడు ఈ విధంగా రాష్ట్రాన్ని ఆదుకున్నాను అని చెప్పేసి చెప్పే ధైర్యం లేని బలహీన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు బలహీన వర్గాల గురించి మొసలి కన్నీరు కారుస్తున్నారు. బలహీన వర్గాలకి తానే ఏదో చేసినట్లు మాట్లాడుతూ ఉన్నారు. 44% పార్లమెంటు స్థానాలు ఇచ్చాను, 40% జిల్లా పరిషత్ చైర్మన్లు ఇచ్చానని చెప్పేసి గొప్పగా చెప్పుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మీ నిర్వాహకం మూలంగా, మీలో బలహీన వర్గాల పట్ల చిత్తశుద్ధి లేకపోవటం మూలంగా 34% రిజర్వేషన్ పొందుతున్న బలహీన వర్గాలు, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ పొందుతున్న బలహీన వర్గాల కోసం నీకు ఎటువంటి దయ ప్రేమ లేదు. కాబట్టి హైకోర్టు వ్యతిరేకమైన జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు కనీసం సుప్రీంకోర్టుకి వెళ్ళి బలహీన వర్గాల తరపున పోరాటం చేయాలనే ఆలోచన కూడా చేయకపోవటం నీకు బలహీన వర్గాల మీద ఉన్న అభిప్రాయం ఏమిటో స్పష్టమైందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నీ చేతకానితనం మూలంగా, నీలో చిత్తశుద్ధి లేకపోవడం మూలంగా 16 నువ్వేదో 10 మందికి ఎంపీ సీట్లు ఇచ్చాను, లేకపోతే 11 మందికి జిల్లా పరిషత్తులు ఇచ్చాను, లేకపోతే ఒక 200-300 మందికి జెడ్పీటీసీలు ఇచ్చానని చెప్పుకున్నావో, ప్రజాస్వామ్యానికి పట్టుకొమ్మలైన పంచాయతీలు 16,800 మంది బలహీన వర్గాల సోదరీమణులు పంచాయతీ ప్రెసిడెంట్లు అయ్యే అవకాశాన్ని, ఎంపీటీసీలు అయ్యే అవకాశాన్ని అన్నింటినీ కూడా కాల రాసిన విషయం వాస్తవం కాదా అని చెప్పేసి నేను జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతా ఉన్నాను.